హలో అండి. నేను డాక్టర్ దీప్తి. నేను కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ బేగంపేట్ బ్రాంచ్‌లో కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ఇవాళ మనము ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గల కారణాలు, ఏ ఏజ్ గ్రూప్‌లో మోర్ కామన్ అనేది తెలుసుకుందాము. పీరియడ్స్ రెగ్యులర్ అంటే ప్రతి నెల యావరేజ్ 28 రోజుల వ్యవధిలో వచ్చే పీరియడ్స్‌ని రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాము. ఒక గ్యాప్ పీరియడ్ అంటే 21 నుంచి 35 రోజుల గ్యాప్‌లో వచ్చేది కూడా కామన్ లాగా పరిగణిస్తాము. అంటే 21 రోజు కన్నా తక్కువ వచ్చినా, అలాగే బ్లీడింగ్ 35 రోజులు కన్నా ఎక్కువగా వచ్చినా కూడా దాన్ని మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని అంటాము. అలాగే ఈ బ్లీడింగ్ ప్యాటర్న్ అనేది 2-7 డేస్ వరకు కామన్ లాగా అనుకుంటాము. అలాగే ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ అంటే ఒక ఆడపిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత మేబీ 13 ఇయర్స్ కావచ్చు, లేదా 14 ఆర్ 15 ఇయర్స్ కావచ్చు. ఈ ఏజ్ గ్రూప్‌లో పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. వీళ్ళలో హెచ్‌పిఓ యాక్సిస్ అనేది ఇమ్మెచ్యూర్‌గా ఉంటుంది. ఈ ఆడపిల్లల్లో వయస్సు పెరిగే కొద్దీ ఈ బ్రెయిన్‌లో ఉన్న హెచ్‌పిఓ యాక్సిస్ అనేది మెచ్యూరిటీ లెవెల్‌లో వస్తుంది. ఎప్పుడైతే అది మెచ్యూరిటీ లెవెల్‌లో రీచ్ అవుతుందో అప్పుడు వాళ్ళకి నెలసరి అనేది రెగ్యులర్‌గా వస్తుంది. సో, ఇలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అంటే ఈ చిన్న వయసున్న వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కనుక వచ్చినట్లయితే ఆ విషయంలో మనము ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అది నార్మల్ లాగా పరిగణిస్తాం. అలాగే వేరే వయసు అంటే 18 నుంచి 44 సంవత్సరాలు వాళ్ళని మనం రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అని అంటాము. ఈ ఏజ్ గ్రూప్‌లో నెలసరి అనేది రెగ్యులర్‌గా వస్తుంది. అంటే నెలకి ఒకసారి రావడం అనేది నార్మల్. వీళ్ళలో ఒకవేళ ఇర్రెగ్యులర్‌గా వచ్చినట్లయితే అప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించాల్సి వస్తుంది. వీళ్ళలో కామన్ కాజెస్ ఏంటంటే, మోస్ట్ కామన్ కాజ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్‌గా చూస్తాము. అంటే మేబీ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అనుకోవచ్చు. అలాగే కొన్ని థైరాయిడ్ ఇష్యూస్ అంటే హైపర్ థైరాయిడిజం కానివ్వండి, లేదా హైపోథైరాయిడిజం కానివ్వండి. ఇలాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే పెళ్లి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి కొన్ని పద్ధతులు వాడుతూ ఉంటారు. అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ కానివ్వండి, 3 నెలలకి ఒకసారి ఇంజెక్షన్ తీసుకోవడం ఏంటి, అలాగే ఇంట్రా యూట్రైన్ డివైసెస్ అంటే గర్భసంచిలో ఇంట్రా యూట్రైన్ డివైస్ అనేది మేము పెడతాము. సో వీటి వల్ల కూడా వాళ్ళకి నెలసరి అనేది ఇర్రెగ్యులర్‌గా వస్తుంది. అలాగే ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా, అంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా, అధికంగా బరువున్నా, ఆ బరువు తగ్గించుకునే కొన్ని ఎక్సర్సైజెస్ అధికంగా చేసినా కూడా వాళ్ళకి నెలసరి అనేది ఇర్రెగ్యులర్‌గా వస్తుంది. అలాగే వేరే కారణాలు అంటే గర్భసంచిలో ఒకవేళ పొర ఎక్కువగా ఉన్నా, అంటే థిక్నింగ్ అంటాము. అలాగే గర్భసంచిలో కొన్ని కణితులు, ఫర్ ఎగ్జాంపుల్ పాలిప్స్ అంటాము. అలాగే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనే కండిషన్‌లో కూడా ఈ నెలసరి అనేది సరిగ్గా రాదు. అలాగే గర్భసంచి లోపల పొరలు కూడా కొన్ని అతుక్కొని ఉంటాయి. వాటిని మేము ఇంట్రా యూట్రైన్ అడిషన్స్ అంటాము. దాన్ని ఆషర్‌మ్యాన్ సిండ్రోమ్ అని కూడా అంటాము. ఇవి కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, అలాగే ట్యూబర్క్యులోసిస్ అనే ఒక కాజ్ వల్ల కూడా ఈ లోపల పొరలను అనేది అతుక్కుంటాయి. ఈ అతుక్కున్నాయి కాబట్టి వాళ్ళకి బ్లీడింగ్ ప్యాటర్న్ అనేది నార్మల్‌గా రాదు. అలాగే ముఖద్వార లీజన్స్ అంటే సర్విక్స్ అని అంటాము. ఈ సర్విక్స్‌లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇరోజన్స్ ఉన్నా, వాళ్ళకి చిన్న చిన్న కణితులున్నా, అంటే పాలిప్స్ లాంటి కండిషన్‌లో కూడా బ్లీడింగ్ ప్యాటర్న్ ఎప్పుడంటే అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో కలిగిన కామన్‌గా వచ్చే కాజెస్ ఇవన్నీ కూడా. ఇవి వచ్చినప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌ని సంప్రదించడం ఉత్తమం. అలాగే 45 ఇయర్స్ అబోవ్ అంటే మెనోపాజల్ ఏజ్ గ్రూప్ అంటాము. మెనోపాజ్ అనగా ముట్లు ఆగిపోయే వయసు. ఇది మన ఇండియాలో యావరేజ్‌గా 47 సంవత్సరాలలాగా తీసుకుంటాము. ఈ మెనోపాజల్ ఏజ్‌కి కూడా ఒక 3 సంవత్సరాల ముందు నెలసరి అనేది ఇర్రెగ్యులర్‌గా ఉంటుంది. 2 నెలలకు ఒకసారి, లేదా 3 లేదా 6 నెలలకు ఒకసారి అనేది జరుగుతుంది. వీళ్ళని కూడా మనం నార్మల్‌గా పరిగణిస్తాము.
ఈ ఏజ్ గ్రూప్‌లో ఒకవేళ ఇర్రెగ్యులర్‌గా వచ్చినట్లయితే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. అదే ఒకవేళ బ్లీడింగ్ హెవీగా అంటే 3 గంటలకు ఒక ప్యాడ్ చేంజ్ చేయడము అలాగా జరిగినట్లయితే అప్పుడు మనం వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ఎప్పుడైతే ఒక ఆడమనిషి ముట్లు ఆగిపోయే స్థితిలో ఉందో అంటే ఒక సంవత్సరం వరకు పీరియడ్ కానీ, స్పాటింగ్ కానీ కాకుండా ఉండినట్లయితే దాన్ని మనము మెనోపాజ్ అని అంటాము. ఒకసారి ముట్లు ఆగిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత గూడా ఎప్పుడైనా బ్లీడింగ్ కానీ లేదా కొంచెం స్పాటింగ్ అని వచ్చినట్లయితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.